అని అడుగుతున్నాడు అక్కడ. వాళ్ళేరని అడుగుతుంటే వాళ్ళేమన్నాడు అక్కడ. అప్పుడు ఆ మాటను మనం కిందకు వచ్చినడికి అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యి కారా ఆ తమ్మండుగురు ఎక్కడ, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచటానికి దేవునికి మహిమ కలుగును గాక. ఏం మరిచిపోయినా కానీ చూడండి, మేలు మరిచిపోకూడదు. ఏం మరిచిపోకూడదు? ఏ మేలు? దేవుడు చేసిన మేలును మనము మరిచిపోకూడదు. నిజం. ఎందుకని చెప్తున్నానంటే, ఈ రోజున దీనిని మర్చిపోయి మేలుని మర్చిపోకూడదు. దేవుడు మేలు మర్చిపోయామనుకో అసలే మన పరిస్థితులు, మన జీవితాల్లో ఇంకానంట ఇంకొక మాట చెప్పున అనేక తప్పులు చేసిన వాడిని ఆయన క్షమించవచ్చు. కానంట మేలును మరిచి చూడండి, నమ్మక ద్రోహం చేస్తారు చూసారా, వాళ్ళని ఎప్పటికీ కూడా క్షమించకూడదంట. దేవునికి మహిమ కలుగును గాక. నిజం, మేలును మర్చిపోకూడదు. మనం మేలును మర్చిపోయామనుకో దేవుడు సహించగలిగిన దేవుడు మాత్రం కాదు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఈరోజు చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు?